ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు 98.3 FM రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ అప్డేట్స్. ఖైరతాబాద్లో చాలా ట్రాఫిక్ జామ్ గా ఉంది. పన్నెగుంట వెళ్ళాలంటే మీరు రాజమౌళి నుంచి వెళ్ళండి. ఇది మొత్తం క్లియర్ అవడం. 93.5 FM వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. సిస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు రాఖీస్ కట్టడానికి. మరి బ్రదర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా మీ పాకెట్స్ ఖాళీ చేసుకోవడానికి? హుస్సేన్ సాగర్ సమీపంలోని లుంబిని పార్క్ వద్ద కోటి వద్ద శక్తివంతమైన బాంబులు పేలాయి. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగినట్లు హైదరాబాద్ నగరం మరోమారు బాంబులతో దద్దరిల్లింది. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. हैदराबाद में हुए हैं 2 धमाके जहां पर करीब 9 लोगों के मारे जाने की खबर है. పేరుడు జరిగిన గోకుల్ చాట్ ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ బల్విందర్ సింగ్ సందర్శించారు. లోపలి దృశ్యాలు చూస్తున్నారు. మృతదేహాలు చాలా భయం కోల్పే విధంగా ఉన్నాయి. क्या प्रतिक्रियाएं मिल रही है इस वक्त? क्या मुख्यमंत्री कार्यालय से या लेकिन घायलों को इस समय मेडिसिटी अस्पताल में भर्ती कराया. जगह पे पुलिस कंट्रोल कर रही है. लोगों को पुलिस ये बोल रही है कि वो अपने अपने घर लौट जाए. లుంబిని పార్క్ వద్ద కూడా జరిగిన ఈ రోజు సాయంత్రం జరిగిన దాడితో మొత్తం పోలీసులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఉలిగిపడి Number of deaths are yet not fully known. Terrorist activity has taken the lives of almost 30 people in the city of Hyderabad. అటు వెళ్తే పోయేది కదరా చెత్తనాయాల. ఇంకాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. డెడ్ ఎండ్లోకి వచ్చావేంట్రా యదవా. అవునరా, రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదంటారు. ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా? తెలీదా? ఇది కూడా తెలుసుకోకుండా ఏం పీకుతున్నారో నువ్వు? అయ్యో ఇంకెందుకు ఎక్కడ వెళ్ళిపో టీవీలోకి, దూరిపో టీవీలోకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పనైనా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడడం మాత్రం మనం. ముందు న్యూస్ పెట్టు. బ్రేకింగ్ న్యూస్ ఏం లేకపోతే ప్రశాంతంగా ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, వెళ్ళు. బ్రేక్లు తెస్తానండి. ఏంటి బ్రేక్లు తెచ్చేది? ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే. న్యూస్ ఇంపార్టెంట్, వెళ్ళు. ఎవరైనా శకునం చూసుకుని బయటకు వెళ్తారు. ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్ళే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నారు. ఏం చేస్తావా మరి? బయట పరిస్థితి అలా తగలడింది. ట్రైన్ ఎక్కుదామంటే భయం, బస్సు ఎక్కుదామంటే భయం, సినిమా హాల్కి వెళ్దామంటే భయం. ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడని భయపడి చస్తున్నాను. బతుకు. నమస్కారం, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని. సర్లే, వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటికి తిరిగాను అనుకో, ఏ బాంబో పెళ్లి పుట్టుకొని చస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్ల చీర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. అమ్మయ్యా, బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమండి, మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తే
చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. इस्लाम में सिगरेट पीना नाजायज है. इस्लाम में शराब पीना हराम है. ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం చంపవని ఎలా చెప్తుందిరా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా? మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. तू लाख कोशिश कर, నా నుండి నీకు ఏ జవాబు రాదు. రేయ్, నువ్వు కూర్చోరా, కూర్చో. చెప్పు. बोल रहे बोल रहे ये सांप के बारे में तू नहीं जानता. ये किराक है, पागल है. बोल दे, बता दे. ये तुझे भी मार देगा, मुझे भी मार देगा. सर ఒక్క నిమిషం సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. సార్ సార్ एक मौका मैं सब बुला लूंगा सर. सर अरे बोल रहे, अरे बता दे रे, नन्ను చంపేస్తారా? अरे बोल रहे, अरे मुझे मार देगा. बोल रहे, अरे बोल रहे साले. చెప్పు సార్, ఒక్క నిమిషం సార్. సాలే ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు. వీడు నీ మనిషి అన్న వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ముझे नहीं मरना है. నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది నాకు తెలియదు. మానవ బాంబుల ఆటో అప్సిగూడ. అప్సిగూడ. పని చేయట్లేదా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నారు సార్? సార్ అది
నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు, అపార్ట్మెంట్ ని. అసలు రోజులు బాలేవరా, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు లిఫ్ట్ సరిగా పనిచేయట్లేదు, వెళ్ళి చూడు. హాయ్ బాను. హాయ్. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ. మన పెంట్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్, ఐ am also not బాబ్జీ. హాయ్, ఐ am also not బాబ్జీ. అబ్బు, హాయ్, ఆగలాగా. యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ, రైట్? భలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు బాను వీళ్ళంతా? తెలీదండి. ఓ, తెలీదా? ఇదే మీరు. మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్ బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్ లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి, ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ. సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును. Sir, please help me, sir. Please help me. Please, sir. నీకు బతకాలనుంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. ఇదేంటి సార్, సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది? అవునయ్యా, మనం ఒకవేళ 144 సెక్షన్ పెట్టినా కూడా ఇలా ఉండదు. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. అవును సార్. అంటే మనకంటే వాళ్ళే గొప్ప. గొప్పెక్కడ సార్, భయం సార్, భయం. ఎంతకాలం భయపడతారయ్యా జనం? చూద్దాం సార్, అది చూద్దాం. అవునయ్యా, నాకు తెలవక అడుగుతాను. ఈ సెల్ ఫోన్స్లో గేమ్స్, ఎఫ్ఎం రేడియోలు, కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టొచ్చు కదయ్యా. పెడితే బాగుంటుంది కదా. ఎవడన్నా టెర్రరిస్ట్ గడు బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో, కిక్కి కిక్కి అంటూ చిన్న సౌండ్ చేస్తుంది, వాడిని వెంటనే పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదయ్యా. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి. ఏమంటావు? చూద్దాం సార్, ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో. రేయ్, ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా? నేనే సార్. నిన్న కరెక్ట్గా 11:20 సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ 7కి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది. ఎవడరా ఇచ్చాడు? నాకు తెలియదు సార్. నువ్వు చెప్తావా, నీతో నన్ను చెప్పించమంటావా? సార్, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకేం తెలుస్తుంది సార్? ఒరే యదవా, సిటీలో అలర్ట్గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కాదురా సార్. మీరు కూడా. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పెట్టించు. అలాగే సార్. రేపటి నుంచి లోపలికి ఎవడొస్తున్నాడు, బయటికి ఎవడు వెళ్తున్నాడు, కంప్యూటర్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి. సరే సార్. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. पैसा ब्लेड मिलेगा? 1 ఇంచ్ మేకులు ఉన్నాయి. ఉన్నాయి. ఇవెంత? ఒక 2 ప్యాకెట్స్ ఇవ్వండి. సరే. फेविकॉल మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? बैटरी और हेलमेट స్ట్రిప్లు. थैंक यू. థ్యాంక్ యూ. शुक्रिया. అన్నీ వచ్చేసాయి. ఇక RDX ఒక్కటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ.
आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते। उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी। हाँ भाई, बेफिक्र हो आप। अस्सलाम वालेकुम खालिद भाई। मैं आपको बाद में फ़ोन करता हूँ। वालेकुम अस्सलाम। मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं। क्या चाहिए? शक्कर कितना? 5। किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है, मुझे भी अपने साथ शामिल कर लो। अपना काम करो पहले, फिर देखेंगे। पैसे लाए? लाया हूं ना। चलो। बशीर भाई, बशीर भाई, सलाम वालेकुम बशीर भाई। वालेकुम सलाम। कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था। किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है। पकड़े गए तो दोनों अंदर जाते। आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है। ठीक है, माल लाए हो? बैग दिखाओ। ठीक है, यहीं रुको। जी। पूरे 5 किलो है, चेक कर लो। बड़ा बैग इसलिए दे रहा हूँ, कोई शक नहीं करना। शुक्रिया। खुदाफिज भाई। खुदाफिज। खुदाफिज। హెల్మెట్ ఏదా? ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా? ఏమని చెప్పాను కదా? బండాపు ఊరికే వస్తారు. వాళ్ళెవరో చూడండి. గో. వాడు ఖాళీద్ గాడే సార్. సాలేగాడు పారిపోయాడు. వాడి పక్కన ఉన్నవాడు ఎవడో తెలియదు సార్. ఇంత పని చేస్తాడు వాచ్మ్యాన్. నేను మీతో పాటు బయటకు వస్తాను. బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది. మీకు బయటకు వస్తే పోతారని భయం కదా? మీరు అందరూ ఉండగా నాకేం భయం బ్రదర్. ఏంటది? బాంబ్. బాంబా? జోక్ లేకండి బాసు. నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడను. బస్ 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 నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. వస్తావా? అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. ఏంటిది? చెత్త. చెత్త పడేసిరా, వెళ్దాం. పరేసి వస్తాను. వాడేమో నన్ను వాచ్మెన్ చేశాడు, ఈ లేకంగా నన్ను మున్సిపాలిటీ చేశారు.
వార్త. నగర శివార్లలో బాంబు పేలుడు జరిగింది. దీని గురించి మరింత సమాచారం కోసం సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వప్న, ఇక్కడ చూసినట్లయితే 10 నిమిషాల క్రితం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు స్వప్న, కానీ ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురి అవుతున్నారు స్వప్న. స్వప్న, ఈ పేలుడు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు. పోలీసులు మాత్రం ఈ సంఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి స్వప్న. థ్యాంక్ యూ మురళి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. బాంబు పేలుడికి సంబంధించి మరింత సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి TV7. మినిస్టర్ గారు, సిటీలో బ్లాస్ట్ జరిగింది, దానిపై మీ స్పందన ఏంటి? స్పందించడానికే కదమ్మా ప్రభుత్వం ఉంది. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు, వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వాళ్ళకు 1 లక్ష ఉచిత వైద్యం. సార్, ఈ బ్లాస్ట్ లో ఎవరికేం జరగలేదు సార్. ఆ సంగతి ముందే చెప్పి అడవచ్చు. ఎలా స్పందిస్తారో నాకేం తెలుసు. జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ బ్లాస్ట్ కారణమైన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని తీరతాం. స్పెషల్ టీముల్ని రంగంలో దించాం. చట్టానికి ఎవ్వరూ అతిథులు కారు. ఉంటాను. జరగండి, ఇంతకన్నా ఇప్పుడు ఏం మాట్లాడలేదు. రండి సార్. వీడిని బాగా అబ్జర్వ్ చేయండి. లుంబిని పార్క్లో బాంబు పెట్టింది వీడే. ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసిన మసూద్ అలీ అస్గర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వీడి పేరు ఖలీల్. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీడింకా సిటీలోనే ఉన్నాడు. సార్, సిటీ అవుట్స్కట్స్ లో జరిగిన బ్లాస్ట్ కి వీడికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్, మనం చేసిన ఇన్వెస్టిగేషన్, దీన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడితే, నెంబర్ 1, సిటీకి 4 మానవ బాంబులు వస్తున్నారు. నెంబర్ 2, బ్లాస్ట్లు జరుగుతాయని ఈమెయిల్. నంబర్ 3, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో RDX దొరకటం. నంబర్ 4, ఒక బ్లాస్ట్ జరిగి అందులో ఎవ్వరూ ఇంజూర్ కాకపోవడం. నంబర్ 5, ఈ ఖలీల్ గాడు సిటీలోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు మనని తప్పుదారి పట్టించి వాళ్ళు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ ఖలీల్ని పట్టుకుంటే వీడి వెనకలో ఉన్న వాళ్ళందరూ దొరుకుతారా సార్? ఎగ్జాక్ట్లీ. సో మన ఆఫీసర్స్ అందరూ నిఘా ముమ్మరం చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, డౌట్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ గోకుల్ చాట్, లుంబిని పార్కుల్ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూడాలి. సార్, మై గాడ్, ఏంటి సార్? మనకు దొరికిన చెత్త కవర్లో మెటీరియల్ ఆ బ్లాస్ట్లో వాడిన మెటీరియల్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాట్? ఎస్. ఆ RDX ఎవరు సప్లై చేశారో కనుక్కుంటే మొత్తం బయటపడుతుంది. సిటీలో RDX అంటే బహుశా ఖలీద్ గడే ఉంటాడు. అందుకే ఆ రోజు మనల్ని చూసి పారిపోయాడు. ఎస్, వాడే. లెట్స్ గెట్ హిమ్. yes sir. अस्सलाम वालेकुम अम्मी। बेटा तुम? माशाल्लाह। आहा। बेटा ये सब छोड़ दे बेटा। नहीं अम्मी, मैं ये सब अपनी होम की वास्ते तो कर रहा हूं ना। इतनी रात गए अपने ही घर में अपनी माँ से मिलने के लिए तुझे चोरों की तरह आना पड़ता है। इसका मतलब है कि तू बुरा काम कर रहा है बेटे, है ना? देखो बेटे, अच्छाई के लिए अच्छा काम करना पड़ता है और बुराई के लिए बुरा। मेरे बच्चे, अब तुम खुद ही सोचो, तू अच्छा काम कर रहा है या बुरा काम कर रहा है? अम्मी जान, आपको कुछ पता नहीं है, आप चुप बैठिए। मुरक्का सालन बहुत जबरदस्त है, डालिए। आपके हाथ का बहुत दिन के बाद खा रहा हूं अम्मी।
अरे बस हम भी पूरा मेरे को डाल देते क्या? వాడిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సిగరెట్ नमस्ते साहब. क्या चीज? అటు వెళ్ళండి. అప్పుడే దొరికిపోయావంట్రా. నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎంతమందిని చంపావురా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? మిమ్మల్ని మీరే చంపుకుంటారు. ఏం సాధించడానికి? జరగండి జరగండి హటో 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 జరగండి. ఏం చూస్తారు? మిమ్మల్ని వెళ్ళండి. ఏం చూస్తారు? వాడు నా కొడుకు. సారీ అమ్మా, ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ వాళ్ళని వాళ్లే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు. ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే, కానీ వీడొచ్చాడంటే నాకు భయం. క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకెంతమంది తల్లులకి కడుపుకోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను. జరిగిందేదో మంచిగా జరిగింది.
వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే అల్లా కూడా నన్ను క్షమించడు బాబు, క్షమించడు. వీడి శవం కళ్ళ ముందు ఉన్న కన్నీళ్లు కూడా రావడం లేదు. అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యుడు నాకు కల్పించాడు బాబు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు. కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు, టెర్రరిస్టులు కారు. నాకు చిన్న సహాయం చేయగలవా బాబు? చెప్పండి అమ్మా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి. కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో. జగత్ చూడ. మీది అల్ ఖైదా, లష్కరే తోయిబా, హర్కతుల్ అన్సర్, ఇండియన్ ముజాహిదీన్. అసలు మీ ప్లాన్ ఏంట్రా? ఎవరిని చంపాలని వచ్చారు? మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకుల్ని చంపేశారు. మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం? మాట్లాడరేంట్రా? చెప్పండి చెప్పండి చెప్పండి. త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా దాని మూలాలు మాత్రం సిటీతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అరెస్టులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం ఎంతవరకు చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ నాగరాజ్ తో అనిత, TV7. మొన్న సునామీ వచ్చినా, నిన్న తుఫాన్ వచ్చినా, నేడు మానవ బాంబులు వచ్చినా మా ప్రభుత్వమే చొరవ తీసుకుంది. ఈ టెర్రరిస్టులందరినీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పట్టుకుంది. నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ టెర్రరిస్టులందరినీ అంతమందిస్తాను. సెలవు. జై హింద్. ఇంకా వీడు పోయినట్టే. ఇక నేను వేరే మినిస్టర్ చూసుకోవాలేమో.
నీ తాలిబొట్టు తెగిపోయేలా ఉంది తులసి. అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నానే తులసి. ఈ రోజు నాకు మూడేలా ఉంది తులసి. అబ్బా బాధపడకండి, మీకేం కాదు. నీకు తెలియదే తులసి, వాళ్ళు టెర్రరిస్టులు అని తెలియక వాళ్ళు ఒకటి చస్తే వాళ్ళకి స్వీట్లు పెట్టి పండుగ చేసుకున్నాను. వాళ్ళంతా ఒకటని తెలియక వాళ్ళు టంగిడి కబాబు చేసుకుని తింటానన్నాను. అమ్మో, ఈ పట్టుకెళ్ళి బిల్లాడికి చెప్పేసి ఉంటారు. వాడు నన్ను చంపడానికి ఏదో కుట్ర వేసే ఉంటాడు బాబు. మిమ్మల్ని చంపడానికే? అవును, నన్నే ట్విన్ టవర్స్ కూల్చేసినోడికి అపార్ట్మెంట్ లెక్క. మిమ్మల్ని చంపడానికి ఫ్లైట్ కావాలండి. అదిగో విమానం వచ్చేస్తుంది బాబోయ్. అది కుక్కర్ సౌండ్ అండి. ఇదిగో కుక్కర్ కిక్కర్ అని బయటపడే, అసలు భయపడతాస్తుంటే. మీరు చచ్చే అంత ఏం ఉండదు. మిమ్మల్ని చంపే అంత ఖాళీ వాళ్ళకు ఉండాలి కదా. అంతేనంటావా? అంతేనండి. మీరు ఒక పని చేయండి, ఆ న్యూస్ ఛానల్ చూడ మానేసి నాలాగా టీవీ సీరియల్ చూడండి, సెట్ అయిపోతారు. రండి, భయపడకండి. జాగ్రత్త. టెర్రరిస్టులను పట్టుకున్నారంట? వాళ్ళు ఏ గ్రూప్ కి చెందిన వాళ్ళు సార్? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సార్, వాళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. వెయిట్ త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. సార్ ప్లీజ్ సార్. अरे ये क्या, पुलिस तो कह रही कि फिदाइन को अरेस्ट कर लिया है, जबकि हमारे फिदाइन तो यहीं पर है। शायद वो फिदा ही दूसरे ग्रुप से ताल्लुकात रखते होंगे, फिर भी ये बात मैं हाईकमांड को बताऊंगा। ठहरो, शायद पुलिस इसी मौके के इंतजार में है, क्योंकि हमें पकड़ने के लिए उनके पास कोई सुराग नहीं है। पहली बार आजम का काम नाकाम हुआ है, अगली बार ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही, लेकिन इस बार मैंने अमेरिका, लंदन, यूके और हिंदुस्तान में ब्लास्ट के जिम्मेदार मसूद को बुलाया। तब तक हमें एहतियात बरतनी होगी। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। क्या अल्ताफ मियां, कोई प्रॉब्लम? जी कोई प्रॉब्लम नहीं, अगर आपको कोई प्रॉब्लम हो तो मुझे बताइए। फिलहाल तो सब ठीक है, लेकिन फिर भी हमें नए ठिकाने का इंतजाम करना होगा। आप बेफिक्र रहिए, यहाँ पर हमें पनाह देने वाले बहुत से लोग हैं, इंतजाम हो जाएगा। మీరు టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు. ఇది నేను నమ్మాలి. ఎస్, నమ్మాలి. మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నారు. మీరే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము చేసింది తప్పని చెప్పరు, చెప్పలేరు. నా పేరు బాను. అమ్మ, నాన్న, తమ్ముడు. పుట్టింది చదివింది ఇక్కడే, కానీ ఉద్యోగం యుఎస్లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు నేను ఇవ్వను. I'm not gonna give you, okay? నువ్వు పట్టుకో. I'm not gonna give you, I'm telling you. I'm sorry. आगे। అంతే అంటావా? అయితే లేజర్ షో చాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా, మాకు తెలియదులేండి. చెప్పొచ్చు. నీ గురించి చెప్తున్నారా? గురించే చెప్తున్నారా? నాకు తెలియదు నువ్వు ఎలాంటి వాడు. స్మైల్. తీసేస్తున్నావు అప్పటి నుంచి. పడతామే అసలు. ఎందుకు పడరు? ఐ విల్ గో అండ్ బ్రింగ్ పాప్కార్న్. పాప్కార్న్ అవన్నీ ఇప్పుడు వద్దులేమా, ఏమైనా మంచి తినేది తీసుకొస్తా. స్టార్ట్ అవుతుంది. ఏం వద్దులేరా? స్టార్ట్ అరే ఇంకా టైం ఉంది. జస్ట్ ఐ కమింగ్ 5 minutes. యు విల్ బి మిస్సింగ్ యాక్చువల్లీ. ఇదిగో పాప్కార్న్ తీసుకుని రా, మర్చిపోగలి. డబ్బులు ఉన్నాయి లేదో? పర్లేదు చేసావు. మేనేజర్ తీసుకొస్తా. వాళ్ళతో గడిపిన 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయారు.
ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది. కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు. అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేశావని, ఎవరికి ద్రోహం చేశావని మాకు ఈ శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. అభం శుభం తెలియని చిన్న బాబా సన్న చెల్లి తను చేసే అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్నీ పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి ఎలా వచ్చింది తెలుసా సార్? తన చివరి గుర్తు మాకేం మిగిలింది తెలుసా సార్? తన చేయిస్తా. ఇప్పటికి కలుసుకుంటే తన చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీర్ని కావాలని ఎన్నో కలలు కన్నాను. हाँ बाबा। हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ और कुछ लूँ क्या? नहीं बस है बाबा। ठीक है, मैं निकलता हूँ। नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ। अब किधर है बोलो, मैं आ जाऊंगा। बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ। अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी। ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ। అదే మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాట. ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా, నీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్న వాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్. ఏ పాపం ఎరుగని అందరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ అలాంటి జనాల నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఆ టెర్రరిస్టులను చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబు పెడుతూ కనిపించాడో వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. బదులు ouch. ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. నా ఆశల్ని ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? మీకు తెలుసుగా, చట్టం కోర్టు శిక్షలంటూ వాడిని ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాడిని ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను స్థితికి తీసుకొచ్చిన వాడిని మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు
వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడిని ఫాలో అయ్యాను. అక్కడి వాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इससे पहले हाईकमान ने ये काम खलील मियां को सौंपा था, जिसने बड़ी खैर खूबी से बहुत ही अच्छे अंदाज में ये काम को अंजाम दिया था। और इस बार हाईकमान ने आजम मियां आपको ये काम सौंपा गया है और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे। आज मैं बहुत खुश हूँ। आप सब लोगों ने मिलकर मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा इंशाअल्लाह। अब ये काम मैं जरूर करके दिखाऊंगा। मुबारक हो, मुबारक हो। मुबारक मुबारक। ఇంతమంది టెర్రరిస్టులను నేను ఒక్కదాన్ని అంతమొందించగలనా? పోనీ పోలీసులకు చెప్తే? నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడదామని లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని వందల రాఖీలు కట్టున్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగే చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది. వెంటనే ఒక బ్లాక్ క్రియేట్ చేశాను. ఆ బ్లాక్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుంబిని పార్క్ బ్లాస్ట్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మెయిల్ వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒకడు ఆ రోజు పోలీసు యూనిఫామ్లో కనిపించాడు. అనుమానం వచ్చింది, వెంటనే వాడిని లేపేశాం.
బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూసాం, కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాడిని ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు, అందుకే వాడిని మేమే లేపేశాం. నమస్తే సాబ్. వాళ్ళే కాదు, తలుచుకుంటే మేం కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళంతా ముందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పండి. మేమింతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు, ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్, స్పీక్ అవుట్ ఐ సే. 302 బృందావన్ నిలయం, హబ్సిగూడ. హబ్సిగూడ సీఏ లైన్లో ఉన్నారు సార్. ఆ హబ్సిగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. అసలు ఏమనుకుంటారా మీరు? హీరోలు అనుకుంటారా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. దీనంతటికీ కారణం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి వాళ్ళ బాడీలు పోస్ట్ మార్టం కూడా పనికొచ్చుండేది కాదు. వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరే. అప్పుడే మాకు వాళ్ళ గురించి చెప్పుంటే అరెస్ట్ చేయగలరు, దానికి మించి మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు రూల్స్ అడ్డం వస్తాయి. మాకైతే ఏం రూల్స్ లేవు. వాళ్ళని చంపడమే మా లక్ష్యం. చంపేం చేస్తారు? అందరినీ చంపేస్తే టెర్రరిజం అంతమవుతుందా? కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మోతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీకు కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు. 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ గాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులు రా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది బలైపోయారో తెలుసా? అదే వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయంపై నమ్మకం లేదు సార్ మాకు.
అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకరు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతిభాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతిభాన్ని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు, న్యాయం, చట్టం అంటూ సంవత్సరాలు వేసేయకుండా దొరికినట్టు వేసేయండి సార్. దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాడు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. ఈ ఇంట్లో అద్దుకున్న టెర్రరిస్టులు ఈ నగరాన్ని అల్లకల్లోలం చేయడానికి కుట్రపన్నారు. ఇక్కడున్న పరికరాలు, ఈ డంబెల్స్ చూస్తుంటే టెర్రరిస్టులు బాగా ఎక్సర్సైజ్ చేసేవారని తెలుస్తుంది. ఈ టీవీ వాళ్ళు మరి టూ మంచి రాశారు. 1కి 4 చేసి చెప్తారు. వాళ్ళు ఉండేది నలుగురేనా, అందులో ఎక్సర్సైజ్ చేసేది ఒకడే. ఆ విషయం తెలియదు. ఇంకేం తెలుసు? ఏం తెలియదు అని అడగండి సార్, నాకు అన్ని తెలుసు. మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, బ్రేకింగ్ న్యూస్ బాధ్య నా పేరు. కింద అపార్ట్మెంట్ లోనే ఉంటా. ఈయన అడిగితే మరిన్ని వివరాలు రాబట్టచ్చు. ఆయన సెంటర్ చేసుకో. ఇలా రండి సార్, ఒకసారి ఇలా రండి సార్. ఎందుకు ఒకసారి రండి సార్. మీకు తెలిసిన విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాం. నేను ఇంకా స్నానం చేయలేదు సార్. టీవీలో స్మెల్ రాదు సార్. బట్టలు మార్చుకుని వస్తాను సార్. మీరు బట్టలు వేసుకోపోయినా బాగుంటారు సార్. సార్ని ఫోకస్ చేయి. కెమెరా రోల్ చేయి. 1 2 3 ఓకే, యాక్షన్. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నివసించి ఇదే అపార్ట్మెంట్స్ లో మన బాబ్జీ గారు కూడా నివసిస్తున్నారు. ఈయనకి టెర్రరిస్టుల గురించి చాలా విషయాలు తెలుసంట. ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబ్జీ గారు, ఈ పట్టుబడిన టెర్రరిస్టులకి మీకు చాలా సన్నిహితమైన సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారా? దీని గురించి మీ కామెంట్ మాట్లాడండి. ఏం నోరి? ఓహో, ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో టెర్రరిస్టులు చూస్తూ ఉంటారు. మీరు పెదవి విప్పితే మిమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారా? చంపేస్తారా? మీరు వాళ్ళని కలుసుకోవడానికి రోజు మేడపైకి వచ్చేవారగా. కర్మగాలి, వాళ్ళ టెర్రరిస్టులు తెలియక వచ్చే చచ్చేవాడు సార్. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మీకు అనుమానం కలగలేదా? ఎప్పుడు అనిపించలేదు సార్. మీరు వాళ్ళతో గడుతున్న టైంలో మీకు వాళ్ళ టెర్రరిస్టులను ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఎందుకు చెప్పలేదు? అనిపించలేదు సార్. అనిపించింది. అనిపిస్తే టెర్రరిస్టులు మొహం ముందే తిడతాను సార్. ఏంటి? టెర్రరిస్టులను మొహం మీద తిట్టారా? వండర్ఫుల్. ప్రపంచంలో టెర్రరిస్టుల ముందు తిట్టిన ఏకైక వ్యక్తి బ్రేవ్ బాయ్ బాబ్జీ మన ముందున్నారు. ఈయన ఎలా తిట్టారు, ఏం తిట్టారు అని తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ ఇచ్చి బతికించు వస్తానయ్య బాబు. ఎక్కడికి? మీరే కదండి బ్రేక్ అన్నారు. బ్రేక్ ఆడియన్స్ కి, మీకు కాదు. ఊరుకోండి సార్, మీరు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అవుతారు సార్. కెమెరా రోల్ చేయి. 1 2 3 వెల్కమ్ బ్యాక్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నానా మాట్లాడిన బాబ్జీ గారు మన ముందున్నారు అని ఏం తిట్టారు, ఎలా తిట్టారు అడిగి తెలుసుకుందాం సార్. అబ్బా, వాళ్ళు ఏం తిట్టారు? ఓ నో, ఆ తిట్లు మనం ప్రసారం చేయకూడదు. ప్రసారం చేసిన ప్రేక్షకులు చూడరు సార్. ఇప్పుడు కొత్త ప్రశ్న. మీరు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి మీ మీద కోపం, కసి, ఉక్రోషం అంటే ఏమైనా కలిగాయా? వాళ్ళకి లేని ఫీలింగ్స్ నువ్వు కలిగించేలా ఉన్నావే. నీకో దండం, నీ ఇంటర్వ్యూకో దండం. వస్తా. అది కాదు సార్. హలో 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 హలో, ప్రశ్నలు అడుగుతున్న చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. కాబట్టి టెర్రరిస్టులకు బాబ్జీతో సంబంధం ఉందని మీకు అనిపిస్తే బాబ్జీ అని స్పేస్ ఇచ్చి ఏ అని టైప్ చేయండి. బాబ్జీకి టెర్రరిస్టుతో సంబంధం ఉందని మీకు ఏమాత్రం అనుమానం కలిగినా బాబ్జీ అని స్పేస్ ఇచ్చి బి అని టైప్ చేయండి. టైప్ చేసి 5271కి SMS చేయండి. టీవీ రాంబాబు కెమెరామెన్తో మీ రాజేష్. టీవీ 7 నవ్వుతూ చూడు. కచ్చారా? ఎవరు మీరు? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉంటే ఏం టైప్ చేయాలా? నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉంటే బి అని టైప్ చేయాలా? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉన్నా నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉన్నా ఒకటే కదరా నీ. మీడియా మీద తిరగబడ్డ బాబ్జీ ఇతను ఆవేశం, ఉక్రోషం చూస్తుంటే గతంలో 4 హత్యలు చేసి టెర్రరిస్టుతో సంబంధం ఉంది అనిపిస్తుంది. కొంచెం వీడి ముఖం మీద నీళ్ళు కొట్టి లేపు. వీడు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా. మసాలా యాడ్ చేయొచ్చు. ఎలాగరా వరదా? ఐ థింక్ యు నో, 4 సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర అన్ని వివరాలు చెప్తాను. వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు కాదు. టెర్రరిస్టులు వెబ్సైట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారు. సరైన సమయానికి పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళు చాలా విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఏ ఆర్గనైజేషన్ తో సంబంధం లేదన్నారు, మరి ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా చేయగలిగారు? దీనికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నెట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లో వాడే సాధారణ వస్తువులు, డిటర్జెంట్, నిమ్మకాయలతో RDX బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పడానికి కొన్ని 100 సైట్లు ఉన్నాయి. పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు. అంత కష్టపడక్కర్లేదు. ఈ నలుగురిని చూసి రేపు మరో 40 మంది తయారైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. కానీ జనాల్లోంచి ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
బట్ అలాంటి పరిస్థితులు రాకుండా వీ విల్ టేక్ ద నెసరీ ప్రికాషన్స్. అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చట్టపరంగా వీళ్ళకి పడే శిక్షే ఇలాంటి వాళ్ళని తయారవకుండా చూస్తుంది. ఐ థింక్ యు నో, 4 సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. हमें इन चारों को बचाना होगा. इन चारों को बचाने की हमें क्या जरूरत है? जरूरत है क्योंकि पहली मर्तबा इस तरह के लोग सामने आए हैं और इन्हीं लोगों का इस्तेमाल करके हम इस मुल्क को तबाह ताराज और बर्बाद कर सकते हैं. फिर भी इतना खतरा उठाना जरूरी है क्या? तो हमें भी बचाने वाला कोई है ये समझकर वो भी सामने आ जाएंगे. तब मरने वाले और मारने वाले सभी यहाँ के लोग होंगे. ठीक है. నమస్కారం. ప్రజలకి నేనంటే ఎంత అభిమానం అయ్యా. ఓపెనింగ్ వేయించడం, దండలు వేయించుకోవడం ఇదే పని. వేసేయండి మావాడికి. అయ్యో బాబు ఎంత పెద్ద దండు. వీళ్ళకి పని లేదు, మావాడికి పని లేదు, ఇదే సంబరం ఉంది. పట్టుకోరా. వెయ్యవయ్యా. అభిమానం అంటే నీలాగా ఉండాలయ్యా. నీలాంటి వాళ్ళు కావాలయ్యా. ఎందుకు పెద్దదండ వేసిందేనా? నమస్కారం, ఉంటాను. సెక్రటరీ తర్వాత కార్యక్రమం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సార్. ఎప్పుడు చూడు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు. ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ చూడవయ్యా సెక్రటరీ. చూడు ఏదో వెరైటీ ప్రోగ్రామ్ అవుతుంది. నారింగ్ కాదు సార్, మీరింగ్ అయి ఉంటాయి. నా దగ్గర ఫోన్ ఎక్కడయ్యా? ఎక్కడయ్యా? సార్ బాగుంది సార్, కాస్ట్ లాగా ఉంది, నొక్కేయాలి. హలో, నీ మేడాలని దండలో బాగుంది. ఫోన్ కట్ చేయకు. కట్ చేస్తే నీ మేడ కట్ అవుతుంది. అరే చుప్, చెప్పింది వింటూ ఫాలో అవ్వు. నీ ఎదురుగా ఉన్న వైట్ కాలేజ్ లో ఉంటారు, ఇక కూర్చో. బ్రతికిపోతావు, లేదంటే అక్కడే కుక్క చావు చేస్తావు. ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ ఉండు. సెక్రటరీ నాకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నానయ్యా. అయితే వెళ్దాం పదండి సార్. పర్సనల్ అయ్యా, నేను ఒక్కనే వెళ్ళాలి. అయితే దండించుకోండి సార్. అసలు వెరైటీ అంతా ఈ దండలోనే ఉందయ్యా. తప్పకోండమ్మా. దండలో వెరైటీ ప్రోగ్రామా? నొక్కదయ్యా, పేలిపోద్ది బాంబు. మన మంత్రి సమరసింహారెడ్డి గారు ఈరోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వందనా, ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతామని ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి ఇంతంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు, మహారాళ్ళు. వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికినా నీకు స్పందించడానికి. అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం అని? బాగా పరిచయమా? నీ మొహం. ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని, కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే ఇంటికి వచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలాగా ఉన్నావే. ఒక ప్రశ్న సార్. అసలు నువ్వు నన్ను ఇప్పుడు చెప్పనిచ్చింది? ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడిచ్చావు. సార్ ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడినా అయితే రోల్. సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ 4 మానవ బాంబుల్ని వదిలేయాలంటారా? వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ 4 కదా అని వదిలేస్తే రేపొద్దున 400 మంది ప్రాణాలు తీసేస్తారు ఈ మానవ బాంబులు. చచ్చినా వదలకూడదు. ఏంటి చచ్చినా? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని, ప్రజలకే అనుకోబడ్డ మంత్రి గారిని, ప్రజా నాయకుడు, ప్రజల దేవుడైన సమరసింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు, కానీ ఆ 4 మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబు గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన ఒకడు నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం అంటావేంటయ్యా? లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాల మీదకి వస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదా. ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందనే సభను మనవి చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ 4 మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు. వాళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం, నేను గనక
ఫ్రస్ట్రేషన్ తో మనోవర్తో ఆత్మహత్య కనుక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడితో, టీవీ 7తో. బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానబాంబులతో సంబంధం కదా, ఆత్మహత్య కూడా వెనకాట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్, టీవీ 7 నవ్వుతూ చూడు. రే కనీసం మనశ్శాంతిగా చావనవ్వా. ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే ఈ సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు. ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి, లేదంటే పోతే పోనీ ఎదవ ప్రాణాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ, ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకులు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి. అలా జరిగితే ఒక తపాలా బిళ్ళ మీద, ఒక పోస్టు బిళ్ళ మీద, ఒక రూపాయి బిళ్ళ మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. వాడిని అమ్మ కడుపు మాడ ఏదో ఓటు గడ్డిని ఇచ్చేస్తాం, ఇది బిగుతాం, అది బిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా. అంత మాత్రానా చెప్పి నల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని ఎంతమంది నిలబెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాడి సంగతి నాకు బాగా తెలుసప్పి. ఆ నలుగురిని ఖచ్చితంగా నిలబెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులైంది బీపీ టాబ్లెట్ తెప్పించమని. తెప్పించా, పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది. మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు నలుగురు రెడీ అవ్వండి. మరి నేను నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి నలుగురే అని చెప్పాను. రైట్, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒప్పుకోను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? ఒక లక్ష్యం కోసం మనందరం కలిసాం. అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసి కరెక్ట్ బాను. మనం చేజారించుకునే అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది. అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నోను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. You have to continue. Yes బాను, you have to continue. No. బాను ప్లీజ్ అర్థం చేసుకో బాను, ప్లీజ్. మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈ అవకాశం రాదు బాను. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో, అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాను నీకు గుర్తుందా? మొండి ధైర్యం చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలిసి కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియల్లీ దే ఆర్ గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.
అరే వీడెవడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దీని గురించేనా వెతుకుతున్నారు? అవును సార్, మీకు ఎలా తెలుసు? దీని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమన్నా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు ఊరంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు. జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవును రే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావద్దు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడు ఎవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి మాకు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదనే ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అని చెప్తున్నాను రా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయించి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన 4 కుర్రాళ్ళు మినిస్టర్ని వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ నలుగురిని మేము చూడాలి. हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? देखा ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है। इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे। छोड़ दो उन लोगों को। चलो 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 चलो, बैठो अंदर। चलो चलो अंदर बैठो।
ప్యాలెస్లో మీ వాళ్ళెవరూ చనిపోలేదు, అయినా నీకు మాతో చేతులు కలపాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ వాళ్ళ నా వాళ్ళు కూడా బలి కాకూడదని. జరిగిందంతా పేపర్లో చదివి టీవీలో చూశాక అందరిలా నా రక్తం కూడా ఉడికిపోయింది. ఒక్కసారి వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళని ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను కలిశాను. అందరూ ఏదో చేయాలనుకుంటే అది సరిపోదు, అది చేసి తీరాలి. అందుకే మీరు తలపెట్టిన సూసైడ్ మిషన్ యజ్ఞంలో మొదటి సమిధం నేనే కావాలి బాను. కదం తొక్కుతూ కొత్త ప్రపంచం కవాదు చేస్తూ సాధిస్తా, దారి పొడుగున రక్తపు చుక్కలు దర్పణ చేస్తూ గర్జిస్తా. నిరాశ లేదు, నిస్పృహ రాదు, నిప్పుల గుణమే మేము, శాంతి జ్వాలలై తుది సమరాన సమీధలై పోదా, సమీధలై పోదా. ये अपना इलाका है, ये सब अपने ही लोग हैं। तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है। वाकई तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही 2 दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं। ये वही आदमी है जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी। और उतना ही नहीं, गोकुल चाट लुबनी पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है। अब वो हिंदुस्तान आ रहा है। अब यही आप लोगों को आगे का काम समझाएगा। हर फिदाइन उनसे मिलने के लिए बेताब रहता है। सिर्फ 2 दिन तुम लोग उनसे मिलने वाले हो, तब तक के लिए इंतजार करो। इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं, पर वो आया क्यों नहीं अब तक? लो आ गया। क्या यही हैं वो लोग? हाँ यही है। लेकिन 4 बता रहे थे, ये लोग तो 3 हैं। वो 4 थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था। सुभान अल्लाह, हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया। क्या बात है, उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था। हम उसकी मौत बेकार जाने नहीं देंगे। हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे। ఏరా వాడు గుర్తొచ్చాడా? మనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనం ఇలా ఒకటయ్యాం, కానీ ఏ సంబంధం లేకపోయినా మనలో ఒకడిగా కలిసి మన లక్ష్యం కోసం వాడు తన ప్రాణాలు అర్పించాడు. వాడి చావు నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. వాడి చావుకు కారణమైన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ క్షణమైన వాళ్ళని చంపేయాలన్న కసి నాలో పెరుగుతుంది. ఇంతకాలం మనం ఏదైతే సాధించాలని ఎదురు చూసామో అది నెరవేరటానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. వీళ్లతో పాటు ఆ మసూద్ గని కూడా లేపేయాలి. మన ఆవేశానికి, మన ప్రాణ స్నేహితుడి త్యాగానికి అర్థం చేకూరబోతుంది. हेलो, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम उमर भाई, काम कैसा चल रहा है? बहुत जोरों पर। सारी प्लानिंग सही चल रहा है और कुछ कमी तो नहीं है ना? बिल्कुल नहीं, ये पूरा परफेक्ट होना चाहिए इंशाअल्लाह। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, कैफा हाला? अल्हम्दुलिल्लाह। कहाँ है वो 3 फिदाई? यही है वो 3 फिदाइन जो आपसे मिलने के लिए बेताब है। माशाअल्लाह, बहुत खूब। आप जिनसे मिलने के लिए बेताब थे
यही है वो मसूद भाई। सुभान अल्लाह, आप लोगों को देख के मेरा दिल खुशी से भर गया। మీకోసం ఫిదా అవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆ అవకాశం మీకు తొందరలోనే వస్తుంది. ఈసారి మనం చేసే మరణ హోమంలో హైదరాబాద్ ఖతం అయిపోవాలి. ఈసారి చచ్చేవాళ్ళు వందలు కాదు, వేలలో ఉండాలి. అంటే ఈ వేల మంది చంపేస్తే మనం అనుకున్నది సాధిస్తామా, లేదంటే ఎంతమంది చంపితే మనం అనుకున్నది సాధిస్తాం? नहीं रे बच्चे, జనాలు భయం పుట్టించాలి. జన మనల్ని తలుచుకుంటే భయపడాలి. అంటే జనాలకి దెయ్యాలంటే భయం, ఇప్పుడు టెర్రరిస్టులు అంటే భయం. అంటే మనము సైతాన్ ఒకటేనా మసూద్ బాయ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది కాదు ఫజల్ బాయ్, 1000 మందిని చంపాలన్నారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దానికేంటి? వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళని మనం అల్లా దగ్గరికి పంపిస్తున్నాం. వారికి జన్నత్ నసీబ్ అవుతుంది. దానికి మార్గం మనం అయినందుకు మనం గర్వపడాలి. అయితే ఆ జన్నత్లోకి వాళ్ళని ఎందుకు పంపడం మసూద్ బాయ్? ముందు నువ్వెళ్ళు, దానికి మార్గం నేనుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. భయమా? వాళ్ళు చేస్తే జన్నత్ మీ దాకా వస్తే భయమా? పిరికి పందల్లారా. ఇన్స్పెక్టర్ టెర్రరిస్ట్ ని, ఆ ఖలీల్ని చంపింది మేమేరా. మీ వాళ్ళని ఇద్దరిని చంపితేనే అంత కోపం వస్తే, వందల కొద్ది మా వాళ్ళని చంపితే మాకెంత కోపం రావాలరా? మసూద్ భాయ్, ఎవరికి ఫిదా నయ్యే. ఎవర్రా మీరు? మేము ఫిదాయిలం, కానీ మీలా ప్రజలు చంపే ఫిదాయిలం కాదు, మిమ్మల్ని చంపే ఫిదాయిలం. क्या है रे, మీరు మమ్మల్ని చంపుతారా? అవును మేమే. అక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మా కోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ జాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంతమందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అంతే, మీరు మమ్మల్ని చంపిస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా? ఎదురుగా నిలబడి చేసేది యుద్ధం, కానీ మీరేం చేస్తున్నారు? దొంగచాటుగా వచ్చి అమాయక ప్రజలను చంపి యుద్ధం అంటున్నారు. ఫు! అది ఒక యుద్ధమేనా? ఇప్పటి వరకు మీరు జరిపిన మారణకాండలో కొన్ని వందల మంది ప్రాణాల బలి తీసుకున్నారు. ఎక్కడ బాంబు పెట్టాం, ఎన్ని బాంబులు పేల్చాం, ఎంతమందిని చంపాం, ఎంతమందిని భయపెట్టాం, అదే మీ టార్గెట్. చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కనీసం ఒక్కడి పేరు తెలుసా? తెలీదు. చనిపోయిన వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళపైన మీకు కక్ష. ఎప్పుడో ఎక్కడో ఎవరో అన్యాయం చేశారని ఇప్పుడు ఈ మారణకాండ జరుపుతున్నారు. ఈ మారణకాండలో వందల మంది ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? మీది పవిత్ర యుద్ధమే అయితే మీరు 5-10 మంది ఉన్నారు ఎందుకు? మీరు చదివే ఖురాన్ వేరు, మేము చదివే ఖురాన్ వేరా? మీ అల్లా వేరు, మా అల్లా వేరా? అల్లా ఖురాన్ ఒకటైనప్పుడు మీ 5-10 మందిలో కోట్ల మంది ఎందుకు ఆలోచించడం లేదు? क्या देख रहे हो उमर भाई? सालों को उड़ा देता हूँ। ठहर, तू ठहर, पहले देखने दे ये लौंडों में कितना दम है। क्या है रे, तू सच्चा मुसलमान है क्या? ముస్లిం అన్న పదానికి అర్థం తెలుసారా? ముసల్లమే ఈమాన్ అంటే కళ్ళలో కూడా పరులకు హాని తలపెట్టిన వాడు ముస్లిం. కానీ మీరు చేస్తుంది ఏమిటి? మతం గొప్పదని పుట్టిన మతానికి చెడ్డు పేరు తెస్తున్నారు. ఒక మతంలో పుట్టి 10 మందికి మంచి చేసినప్పుడే ప్రజలకు నీ మతం గొప్పదని తెలిసేది. అరే పాగల్, నీ కోసం నా కోసం కాదురా, మన కోసం, ముస్లిం జహాద్ కోసం మనం ప్రాణత్యాగం చేయాలి. మా కోసం ఇదంతా జిహాద్ పేరు పైన మీరు చేస్తున్న మరణం. ప్రతి ముస్లిం జిహాద్లో చేరి ప్రాణత్యాగం చేస్తే రేపు నమాజ్ చదవడానికి ఏ ముస్లిం బతికి? ఇక ముస్లిమే లేకుంటే ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లామే లేకుంటే మీరు చేస్తున్న పోరాటం ఎవరి కోసం? మీరు చేస్తున్న పోరాటానికి అర్థం లేదు. వాడు వీడు చెప్పింది మాత్రం వింటారు, కానీ అల్లా చెప్పింది మాత్రం వినరు. మీరు ఆలోచించినట్టే ప్రతి మతం వాడు ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ భూమి మీద కేవలం మత గ్రంథాలే ఉంటాయి, వాటిని చదవడానికి మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళని కాదురా, ముందు నీలాంటివని అన్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరే కనుక కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళకి మన గడ్డపై అడుగు పెట్టే ధైర్యం ఉంటుందా? ఏ నేలపై ఇన్ని రోజులు నువ్వు నమాజ్ చదివావో ఆ నేలకే ద్రోహం చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో,
నువ్వు చచ్చాక నీ గోరి కట్టేది ఏ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోనూ కాదురా, ఇక్కడే ఈ నేల మీద ఈ హిందుస్థాన్ మట్టిలోనే. अगर ये लोग और इनके ख्यालात बाहर निकले तो हमें बहुत प्रॉब्लम होगा. फजल उड़ा दो सालों को. నువ్వేంట్రా మమ్మల్ని చంపేది? మేమే మిమ్మల్ని చంపబోతున్నాం. అర్థం కాలేదా? మరొక 10 సెకండ్లలో మాతో పాటు మీరు కూడా. शर्ट में बम है, जान बचाओ. धोखा दिया है हरामजादों ने. मार डालो सालों को. कोई बचना नहीं. जाओ. मसूद भाई चलिए यहाँ से चलिए. हाँ चलिए चलिए चलिए. बैठक की रंजना. హరాంజాదో బయటకి రండిరా, లేకుంటే వీడిని చంపేస్తాను. వాళ్ళు రారురా, ఎందుకంటే మిమ్మల్ని చంపడమే మా ఏకైక లక్ష్యం. దానికి సాక్ష్యం ఆ రోజు మా వాడి ప్రాంతకం. అరే పాగల్, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా గన్ని గుండె పైన ఉంది. నీకు జన్నత్ చూపిస్తా. నువ్వేంట్రా నా జన్నత్ చూపించేది? నేనే నీకు జన్నత్ చూపెడతా. నీకేం కాదా? సార్ వీడు కూడా
మా అన్నయ్య ఏం ద్రోహం చేశారా మీకు? మా జీవితం నాశనం చేశారు కదా. చెప్పరా నా కొడుకు, చెప్పు. ఎంతమంది చెప్తారా? చెప్పురా, చెప్పు. చెప్పురా కొడుకు, చెప్పు. చెప్పురా. మా నాన్న గుర్తుపడను తెలుసారా నీకు? చెప్పురా. వాడు చచ్చాడు, వదలండి. ఎలా వదలమంటారు సార్? ఇలాంటి వాడిని ఒక్కసారి కాదు 10 సార్లు 100 సార్లు సార్ 100 సార్లు చెప్పిన తప్పులు కొడుకు. చెప్పరా నా కొడుకు, చెప్పు. నీకు మాకు ఏంటా సంబంధం? చెప్పరా నా కొడుకు, చెప్పు. సార్ వాడు చచ్చి చాలా సేపు అయింది సార్, అయినా వాడిని వదలట్లేదు సార్. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఒకసారి అలా చూడండి సార్. మంచి కసి మీద ఉన్నట్టున్నారయ్యా, పండగ చేసుకొని. మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళని భయాందోళనలకి గురిచేసిన ఓమర్ టెర్రరిస్ట్ గ్రూప్ మటుమాయమైంది. ఈ పోరాటంలో ఇద్దరు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. దీంతో యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదని మరోమారు రుజువు చేశారు. ఈ సంఘటన తమ కుటుంబాలకి, సమాజానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకార చర్యగా వాళ్లు దీనిని తమ బ్లాగ్ లో అభివర్ణించారు. ఆ బ్లాగ్ సందర్శిస్తున్న లక్షలాది మంది యువతను ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దీనిని యువత ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి.